ఈరోజు క్లాస్ 8 ఫిజికల్ సైన్స్ లో చాప్టర్ 9 ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ గురించి తెలుసుకునే చాప్టర్. ఇందులో మనకు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనేది తెలుసుకోవడానికంటే ముందు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇన్ సాలిడ్స్ చూద్దాం. సో దీన్ని మనకు టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీ 1 లో ఇచ్చారు. ఈ యాక్టివిటీ 1 చేయడానికి మన 8th క్లాస్ లో ఉన్నటువంటి విద్యార్థులు సాయి చరణ్ తర్వాత రుకేష్ ఇద్దరు ఈ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తారు. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వీళ్ళిద్దరే సేకరించుకోవడం రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన మెటీరియల్ రిక్వైర్డ్ లో మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మెటీరియల్ టార్చ్ లైట్ బల్బ్ అన్నాడు, టార్చ్ లైట్ బల్బ్ తీసుకున్నారు. ఆర్ ఎల్ఈడి అన్నారు కానీ టార్చ్ లైట్ బల్బ్ తీసుకున్నారు. తర్వాత డ్రై సెల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వుడెన్ షీట్ బదులు వీళ్ళు పేపర్ అట్ట ముక్కలు తీసుకోవడం జరిగింది. తర్వాత సేఫ్టీ పిన్ ఇక్కడ కీగా మనం తీసుకోవడం జరిగింది. తర్వాత కాపర్ వైర్స్ తీసుకోవడం జరిగింది ఈ రకంగా. సో దీన్ని ఈ రకమైన సెటప్ ను ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్టుగా మనకి ఇక్కడ ఈ సెటప్ ను చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా కొన్ని మెటీరియల్ గా పీస్ ఆఫ్ చాక్, తర్వాత స్ట్రిప్ ఆఫ్ పేపర్స్, ఆ తర్వాత డ్రింకింగ్ స్ట్రా, సో స్ట్రా లేదు దీంట్లో. సో పీస్ ఆఫ్ ప్లాస్టిక్, ఆ తర్వాత పేపర్ క్లిప్, తర్వాత నెక్స్ట్ రబ్బర్ ఎరేజర్, తర్వాత పెన్సిల్ గ్రాఫైట్లను తీసుకోవడం జరిగింది. వీటితో ఈ యాక్టివిటీ చేస్తారు. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉన్న దాంట్లో మనకు ఈ డిఫరెంట్ మెటీరియల్ ఉంచినప్పుడు ఎప్పుడైతే బల్బ్ గ్లో అవుతుందో అప్పుడు ఆ మెటీరియల్ నుండి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ మెటీరియల్ ఉంచినప్పుడు బల్బ్ గ్లో కాలేదో ఆ మెటీరియల్ ఎలక్ట్రిసిటీని దాని నుంచి పాస్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు ఎటువంటి చేయాలి? సేఫ్టీ ఏం జరిగింది చెప్పండి. బల్బ్ గ్లో అయింది అంటే సేఫ్టీ పిన్ నుంచి కరెంట్ అనేది. నెక్స్ట్ పీస్ ఆఫ్ చాక్ ను ఇక్కడ రెండింటి మధ్యలో సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి ఉంచినప్పుడు బల్బ్ గ్లో అయిందా అంటే వెయిట్ నుంచి పాస్ అయితే లేదు, పీస్ ఆఫ్ చాక్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ కావాలి. నెక్స్ట్ ప్లాస్టిక్. ఇప్పుడు బల్బ్ గ్లో అయిందా అంటే ప్లాస్టిక్ అనేది వెరీ గుడ్. నెక్స్ట్ రబ్బర్ ఎరేజర్. సో రబ్బర్ ఎరేజర్ ఇచ్చినప్పుడు కూడా బల్బు గ్లో కాలేదు అని అంటే పాస్ కావట్లేదు. రబ్బర్ ఎరేజర్ నుంచి వెరీ గుడ్. నెక్స్ట్ పీస్ ఆఫ్ పేపర్. ఓకే, పీస్ ఆఫ్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా బల్బు అంటే పీస్ ఆఫ్ పేపర్ కూడా ఎలక్ట్రిసిటీ చేసుకోవడం లేదన్నమాట. ఓకే, అట్లాగే మనకి ఇక్కడ ఇంకొకటి ఉంది పెన్సిల్ గ్రాఫైట్. సో పెన్సిల్ గ్రాఫైట్ ఉంచినప్పుడు మనకు బల్బ్ గ్లో అనేది జరుగుతుంది అంటే గ్రాఫైట్ కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకుంటుంది అంటారు. సో ఈ రకంగా మనకు ఈ డిఫరెంట్ మెటీరియల్ ఉపయోగించినప్పుడు డిఫరెంట్ మెటీరియల్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీని మనం చూసినాం. రైట్, థ్యాంక్ యూ.